Hi everyone. First of all, Namaste, Samantha garu, Rakulpreet Singh, and Prakash Raj, Alia Bhatt, Priyanka Chopra. వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఆల్ ఎస్ఎన్ రఫాలు ఇంత మంచిగా పార్టిసిపేట్ చేశారు కదా, మరి ఈరోజు ఏమైంది మీ అందరికీ? మీ పోస్టులు కనిపించట్లేదు, మీ స్టేటస్లు కనిపించట్లేదు. ఇంకొకరి గురించి మాట్లాడాలి, అదే తులసి చంద్ర గారి గురించి. మేడం, మీరు ఎప్పుడు ప్రధానమంత్రి గారి మీద వీడియోలు తీస్తారా, లేకపోతే నార్మల్గా ఇట్లాంటి వాటి మీద కూడా రియాక్ట్ అవుతారా? నాకు తెలిసి నేను ఎక్కడైతే చూడలేదు ఇట్లాంటి వీడియోస్ మీద రియాక్ట్ అవ్వడం. రియాక్ట్ ఇవ్వండి. ఇలాంటి వాటి మీద గురించి మాట్లాడితే ఒక జర్నలిస్ట్ ఏమంటాడు, న్యూట్రల్గా ఉంటాడు, ఒకే సైడ్ బయాస్డ్గా ఉంటాడని చెప్పేసి తెలుస్తుంది. జర్నలిజం బతికించిన వాళ్ళు అవుతారు. అసలు మ్యాటర్ ఏంటంటే, వైష్ణోదేవి టెంపుల్కి ఒక 50 మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడానికని వెళ్ళారు. అది అయిపోయిన తర్వాత అక్కడి నుండి శివకోరి టెంపుల్, శివాలయం ఉంటుంది అక్కడ, శివకోరి టెంపుల్కి వెళ్ళామని ఖాత్రి నుండి వెళ్ళే సమయంలో అక్కడ 3 తీవ్రవాదులు నడి రోడ్డు మీద నిల్చొని బస్ని దాదాపు 15 నిమిషాల పాటు కాలుస్తూనే ఉన్నారు. అది ఎవరి మీద? వాళ్ళు తిరిగే తీవ్రవాదులు కాదు, మరి ఇంకెవరు కాదు, అమాయకపు ప్రజలు, భక్తుల మీద. అందులో 50 మంది భక్తులు ఉన్నారు. దాంట్లో 2 చిన్నపిల్లలు చనిపోయారు. ఒకరు సంవత్సరం లోపు చిన్న బాబు, ఇంకొకరు 12 సంవత్సరాలు. మీకు కనీసం ఇట్లాంటి న్యూస్ వింటే కూడా కనీసం చెలించదా మనసు? చెప్పండి. ఎక్కడో వేరే దేశంలో జరిగితే మాత్రం స్టేటస్లు పెడతారు, కనీసం మన దేశంలో జరిగే వాటికి కనీసం జస్టిస్ చేయండి అని చెప్పేసి ఒక పోస్ట్ చేయడానికి ఏమవుతుంది? మీకు ఏమైనా కాస్ట్ అది పోస్ట్ చేయడానికి, లేకపోతే భయమా? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం రోజే ఇలా జరగడం చాలా దురదృష్టకరమని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అమాయకపు ప్రజలు ఎంతమంది ఇంకా బలవాలి? అంటే తీవ్రవాదుల ఉద్దేశం ఏంటి? ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉండదు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నం. దీని మీద కంపల్సరీ ఎంక్వైరీస్ చేయాలి, దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. వారి కుటుంబాలకు అప్పుడే ఆత్మశాంతిగా కలుగుతుందని నేను నా పర్సనల్గా భావిస్తున్నాను. ఇలాంటి ముందు ఇంకా జరగకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దాడి చేసిన ద రెసిస్టెన్సీ ఫ్రంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసుకుంది, ఈ దాడి మేమే చేసాము అని. వాళ్ళు అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళకి ఇదే అలుసుగా భావించి నెక్స్ట్ ఇంకా దాడులు జరుగుతూనే ఉంటాయి. అందుకోసమే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్స్ ఉండాలి. పాకిస్తాన్కి మళ్ళీ బుద్ధి చెప్పే టైం త్వరలోనే రావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ శ్రీకాంత్ యాదవ్, జర్నలిస్ట్.